అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంతో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచివారు కాని అందరూ మంచివారు ఉండరు. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు. పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవలసినదేమంటే ఇది సబ్బుబుడగ తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే ఈ ఆతృత, భయం, యాంగ్జైటీ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. ఆఫీసులో మీకు ఈరోజు ఓ అద్భుతమైన రోజులా కనిపిస్తోంది. మీరు ఎక్కువ సమయము నిద్రపోవటానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రము వేళ సమయము ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఈరోజు మీకు మంచి రోజు. మీ ప్రవర్తన మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకూడదు. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. సన్నిహితులను కలుస్తారు. కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలముగా ఉన్నది. వ్యాపారస్కుంభకు ఈరోజు సమస్యలు అధికముగా ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందికరమైన వాతావరణం, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య విషయాలు ఇబ్బంది కలిగించును. ఉద్యోగస్కుంభకు మధ్యస్థ సమయం, రాజకీయ నాయకులకు అనుకూలం. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. దాంపత్య సౌఖ్యం కలుగును. జీవిత భాగస్వామితో ఆనందముగా గడిపెదరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడును. మీరు ఎంతో కాలంగా కలలు కంటున్న పనులు సత్ఫలితాలు ఇచ్చు దిశలో కదులుతాయి. ఉద్యోగస్కుంభకు అనుకూల సమయం. విద్యార్థులకు కలిసివచ్చును. ప్రయాణములు అనుకూలించును. దైవదర్శనం చేస్తారు. వెంకటేశ్వరస్వామిని పూజించడం. వెంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ధనాలాభం విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. దాంపత్య సౌఖ్యం కలుగును. జీవిత భాగస్ వామితో ఆనందముగా గడిపెదరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడును. మీరు ఎంతో కాలంగా కలలు కంటున్న పనులు సత్ఫలితాలు ఇచ్చు దిశలో కదులుతాయి. ఉద్యోగస్కుంభకు అనుకూల సమయం. విద్యార్థులకు కలిసివచ్చును. ప్రయాణములు అనుకూలించును. దైవదర్శనం చేస్తారు. వెంకటేశ్వరస్వామిని పూజించడం. వెంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రేమ స్నేహం విషయానికి వస్తే చదువుల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. యూనియన్ వ్యవహారాలు, ప్రదర్శనలకు అనుకూలం. శ్రీవారు, శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు. సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, పోటీలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం. గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. రహస్య సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తిపరమైన ఒత్తిళ్లు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. దుర్గాదేవి అష్టకం పారాయణ చేయండి. తల్లిదండ్రుల సూచనలు పాటించడం మంచిది. యోగం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. పై అధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూల సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. లక్కీ సంఖ్య 82. లక్కీ కలర్ తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.